బాగా తెలుసు కదా వేణుగోపాల్ రెడ్డి. సో అతను ఇప్పుడు లైన్ లో ఉన్నాడు, అతను కాసేపు మీతో మాట్లాడతారంట. సో మీతోనూ మాస్టర్లతో మాట్లాడతానంటున్నాడు. సో ఒకసారి తిందాం. ఓకే, మాట్లాడతాను వేణుని. ఓకే, ముందుగా సహాయం చేయాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ పెద్దల మాటను స్మరించుకుంటూ సభాశ్రీలైనటువంటి గురువర్యులకు, ఫాదర్ గారి కవి గారికి, బ్రదర్ గారైనటువంటి విజయ్ కుమార్ గారికి, అలాగే మన గురువర్యులు థామస్ గారికి, కుమార్ గారికి, వెంకటేశ్వర మాస్టర్ గారికి, క్లాస్ మాస్టర్ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మిత్రులకు, అలాగే పెద్దలకు, అలాగే పాత్రికేయ మిత్రులకు మరొక్క మారు స్వాగతాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈనాటి కార్యక్రమంలో రూపకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎటువంటి పనులు చేశారు అనేది మీ అందరికీ ఇప్పటివరకు చెప్పే ఉంటారు అందరూ. కానీ నా నోటి ద్వారా కూడా మీకు చెప్తాము అనే ఉద్దేశంతో నేను కాల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా మొదలైంది అనేది అందరికీ తెలుసు. ఇది 2010వ సంవత్సరం నేను ఇండియాకు వచ్చినప్పుడు అడ్డగల శ్రీనివాసరావుని కలవడం జరిగింది హైదరాబాద్ లో. అప్పుడు ఆయనతో ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోయాను. తర్వాత యూఎస్ వచ్చిన తర్వాత మాట్లాడితే అప్పుడు అతని మధ్యలో మెదిలినటువంటి ఈ ఆలోచన ఈ రోజు మనందరం ఇక్కడ చేరడానికి, అందరూ కలుసుకోవడానికి కారణమైంది. అయితే సో ఈ రోజు ఇప్పుడు నేను మాట్లాడేది ప్రతి ఒక్కరిని మన అభినందనలు తెలియచేసి వాళ్ళందరికీ మనము కృతజ్ఞతాభివందన మన తరఫున కూడా తెలియచేయాలని చెప్పి దాని గురించి నేను కాల్ చేస్తున్నాను. సో ఏ కార్యక్రమం అయినా సరే ఒక అడుగుతోటే మొదలవుతుంది. ఆ మొదటి అడుగు వేసి నాంది పలిగినటువంటి అడ్డగర్ల శ్రీనివాసరావుకి మనం ముందుగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేయమని కోరుకుంటున్నాం. అలాగే ఎటువంటి కార్యక్రమం మొదలవ్వాలన్నా దానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకుల్లో మరీ ముఖ్యంగా డబ్బులు, అలాగే టైం స్పెండ్ చేయడం, ప్రతి ఒక్కరు వచ్చి టైం స్పెండ్ చేయడం కానీ అన్ని అందరూ కారణాలే. కానీ ఈ కార్యక్రమంలో ఇంత ఘనంగా జరగడానికి స్నేహ సహాయ నిధికి అధిక మొత్తంలో విరాళాన్ని అందజేసినటువంటి కొప్పుల హేమవర్ధన్ రెడ్డికి మరీ ముఖ్యంగా మన అందరము అభినందనలు తెలియచేయాలని కోరుకుంటున్నాం. అలాగే గంటా కుమార్ కి, దాసరి సువర్ణ, వీళ్ళు కూడా దూరం నుంచి మనకి స్నేహ సహాయ నిధికి వారి వంతు సహాయాన్ని అందించారు. వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే ఈ రోజు భోజన కార్యక్రమాలు మొత్తాన్ని పర్యవేక్షించుకుంటూ, అలాగే గురువుల సన్మాన కార్యక్రమాలను పూర్తిగా తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపినటువంటి ఆడమిల్లి వెంకటేశ్వరరావుకి, అలాగే నాగరాజుకి మనం ప్రత్యేక అభినందనలు తెలియచేయమని కోరుకుంటున్నాను. అలాగే మన ఈ సమాస్థలి, మన ఈ స్టేజ్ డెకరేషన్ కానీ ఆ రూపకర్త అయినటువంటి మన కృష్ణారెడ్డి, పైరుమల కృష్ణారెడ్డికి అభినందనలు తెలియచేయమని కోరుకుంటున్నాను. అలాగే మన ఈ స్టేజ్ డెకరేషన్ కానీ, తర్వాత ఆహ్వాన పత్రికలు మనం ఇక్కడ నుంచి మన వెంకటేశ్వర మాస్టర్కి, క్రాస్ మాస్టర్కి, తర్వాత సుధాకర్ మాస్టర్ గారికి, జేవియర్ మాస్టర్ గారికి, అలాగే కుమార్ వెంకటేశ్వర మాస్టర్ ద్వారా సత్యనారాయణ మాస్టర్ గారికి, తర్వాత ఇది చెప్పడానికి వెళ్ళినటువంటి మన యరమాన సత్యనారాయణ కానీ, అలాగే స్టేజ్ డెకరేషన్ కి ఎంతగానో సహాయపడినటువంటి శివాజీ, అలాగే రాంబాబు, అలాగే పొల్లా శ్రీనివాసరావు, అలాగే హరిబాబుకి, అలాగే యరమాల వెంకటేశ్వరరావుకి అందరికీ మీరు అభినందనలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. తెలియచేయాలి. ఇక్కడ ఈ చేసినా కానీ ఒక వ్యక్తి పూర్తిగా దీనికి తన 24 hours పాపం డెడికేటెడ్. నేను ఎప్పుడు కూడా రాత్రి కూడా చేయటం అవుతుంది. మీ టైం ప్రకారం నేను ఎప్పుడు 11 అయినటువంటి కొప్పుల చెన్నారెడ్డికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా అలాగే ఈ కార్యక్రమంలో నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారకుడు మన వ్యాఖ్యాత అయినటువంటి మన రామచంద్రరావు. ఎందుకంటే నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడు తెలుగులో మాట్లాడేవాడు. ఆ తెలుగులో నేను మాటలు విని నేను చాలా అసలు ఎప్పుడు మర్చిపోయాను కదా, నేను చాలా రోజులు ఇటువంటి మాటలు వినలేకపోతున్నాను అనుకునే సమయంలో ఆయన మాటలు మాట్లాడాడు. అలాగే ఈ కార్యక్రమానికి రూపకర్త, వ్యాఖ్యాత అయినటువంటి రామచంద్రరావు
ధన్యవాదాలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి మరి ముఖ్యంగా వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఇప్పుడు భోజన విరామం అయిన తర్వాత మనం భవిష్యత్ కార్యాచరణ అని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొక దీంట్లో 2 విషయాలను మరీ ముఖ్యంగా మీ అందరికీ పంచుకోదలుచుకున్నాం. అదేంటంటే, ఒకటి, మనం 10th క్లాస్ లో ఇప్పుడు ఎలా ఉన్నాము, అలాగే మన వివరాలు, పూర్తి వివరాలతో మనం ఎక్కడ ఉంటున్నాం, మనం ఏం చదువుకున్నాం, మనకి మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం అన్ని కూడా ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చి అది ప్రతి ఒక్కరికి ఆ పుస్తకాన్ని అందజేసే విధాన్ని తన పూర్తి భుజస్కంధాలుగా తీసుకుంటున్నాడు రామచంద్రరావు. అది మేము పూర్తిగా ప్రింట్ చేసి అది అందరికీ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం మొత్తం కూడా ఫొటోస్ కానివ్వండి, డివిడీస్ రూపంలో, అంటే వీడియోస్ కూడా మొత్తం అన్ని కూడా ఇవి మేము డివిడీ రూపంలోకి మార్చి ఆ డివిడీ రూపంలో నుంచి మీ అందరికీ ఒక్కొక్క డివిడీ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. అది కూడా తొందరలోనే చేయాలి అని అనుకుంటున్నాము. దానికి మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలోకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి నేను చాలా మందితో మాట్లాడాను. అందులో మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి చాలా ఆనందపడ్డాను. నేను ఇక్కడి నుంచి ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఆనందరావు. ఇప్పుడు ఆనందరావు ఉన్నాడో లేదో నాకైతే తెలియదు. ఆనందరావుతో నేను మాట్లాడినప్పుడు ఎంతో ఆనందపడిపోయాడు. ఆ వేణు, నువ్వు ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు, నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు, కొంతమంది దూరం నుంచి రాలేకపోయినా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరు, కొంతమంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసి ఈ స్నేహ సహాయక నిధి అనేది చిన్నగా ముందు మొదలు పెట్టాము. ఇది మన స్నేహితులకి, మన క్లాస్మేట్స్ కి ఎంతో కొంత మన ద్వారా మనం ఎంతో కొంత సహాయం చేయాలి అనే చిన్న ఆలోచనతో మొదలుపెట్టి ఎంతో మందికి మనం సహాయం చేసేటట్లు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. అలాగే దానికి మీరు ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఏదో విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని, దానికి పూర్తిగా మీరు ఎంత ఇచ్చామనేది కాకుండా ఎంతో కొంత మనం సహాయం చేశాం. ఏదో విధంగా ధన రూపేనా కానీ, మాట రూపేనా కానీ, లేదా ఆత్మస్థైర్యాన్ని నింపే రూపంలో కానీ, ఒక మాట రూపంలో కానీ, ఏదో ఒక విధంగా స్నేహ సహాయానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని అలాగే కోరుకుంటున్నాం. అలాగే చివరిగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాము. మనం ఇది అంటే ఇంతకు ముందు ఏంటంటే మామూలుగా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని చెప్పేసి మామూలుగా స్టూడెంట్స్ మామూలుగా కలిసి మేమందరం ఆ థామస్ మాస్టర్ సన్మాన సభని చేయడం జరిగింది. అలాగే పైడిమర్ల యేసురెడ్డి అనే వ్యక్తి చనిపోయినప్పుడు కూడా కొంత ధన సహాయం చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు మీ అందరికీ అందరు చాలా మంది దానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళకు కూడా మనందరం ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. దాన్ని ఇంకా మరింత అభివృద్ధికి తీసుకెళ్లేటట్లు మనందరం తోడ్పడదాం. ఇదే చెప్పాను సార్, మాకు వెబ్సైట్ ఉంది అని. అలాగే మన ఫాదర్ గారికి, తండ్రి గారు ఉన్నారు, ఫాదర్ గారికి అలాగే బ్రదర్ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారికి కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. మనం ఒక వెబ్సైట్ తయారు చేసాము. అది వెబ్సైట్ రన్ అవుతూ ఉంది. అలాగే ఎవరైనా సరే ఒక స్టూడెంట్స్ వచ్చినప్పుడు, ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే కనుక వాళ్ళు కంప్యూటర్ ని యూజ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు www.rcmhighschool.com కి వెళ్తే మన స్కూల్ ఫొటోస్ కానీ, మన స్కూల్ సన్మాన సభ జరిగినాయి కానీ ప్రతి విషయం దాంట్లో పొందుపరుస్తున్నాం. అలాగే అడ్రస్ కానీ, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా దాంట్లో పొందుపరిచాం. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత కార్యక్రమం పూర్తవలేదు, ఇంకా ఉంది. ఇంకా మనం మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మనం అందరం కలుస్తాం. కలిసి భవిష్యత్ కార్యాచరణకి, అలాగే మిత్రుల వివరాలు కానీ, కార్యాచరణ నివేదిక కానీ, తీర్మాన పుస్తకం కానీ ప్రతిదీ కూడా ఉంటుంది. అలాగే మనం చేసేది 10 మంది చూసేటట్టు, అది 10 మందికి ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టు మేము కష్టపడుతున్నాము. నేను ఇంకా మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్. Everybody, I'm giving it so much thankful to everyone who participated in this. Thank you so much. వ్యక్తం చేశాయి అని మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సభాపూర్వకంగా. ఈ ప్రారంభ